హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం హైదరాబాద్ శివార్లో ఉన్న సంగీ టెంపుల్ని అయితే దర్శించుకుందాం. హైదరాబాద్లో చూడదగిన బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఒకటైన ఈ సంగీ టెంపుల్కి ఒక వీకెండ్లో మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ప్లాన్ చేయాలి అనుకుంటే ఈ సంగీ టెంపుల్ వైపు అయితే మీరు ఒక లుక్ వేసేయండి. ఈ సంగీ టెంపుల్ హయత్ నగర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఎల్బీ నగర్ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో, ఉప్పల్ నుండి అయితే ఒక 27 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడికి బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ ఆలయం పరమానందగిరి కొండపైన ఉంటుంది. చుట్టూ ఎటు సైడు చూసినా కూడా కొండలు గుట్టల మధ్య ఈ ఆలయం అనేది చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చాలా లాంగ్ నుండి చూసినా కూడా మనకు ఈ ఆలయం యొక్క గోపురాలు అయితే చాలా బాగా కనిపిస్తాయి. సో మనం ముందుగా ఆలయం లోపలికి వెళ్ళాలంటే సంగీ నగర్ అనే టౌన్షిప్ దగ్గరికి చూడండి. సంగీ నగర్ అనే టౌన్షిప్లోకి వెళ్తే మనమైతే ఆలయంలోకి వెళ్తాము. ముందుగా మనకైతే పార్కింగ్ కోసం టికెట్ తీసుకోవాలి. 2 వీలర్కి అయితే 50 రూపీస్, అదే 4 వీలర్కి అయితే 100 రూపీస్ పార్కింగ్కి తీసుకోవాలి. సో మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి సన్నిధిలోకి వెళ్ళాలంటే 2 విధాల దారులు అయితే ఉంటాయి. ఒకటి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే రోడ్ ద్వారా కూడా మనం డైరెక్ట్ వెహికల్ తీసుకొని పైకి వెళ్ళవచ్చు. మేమైతే మెట్ల ద్వారా వెళ్తున్నాము. మీరు కూడా మాతో పాటు సంగీ టెంపుల్ ఎలా ఉందో చూసేయండి. ఈ సంగీ టెంపుల్ పైకి వెళ్ళడానికి 170 మెట్లు అయితే ఉంటాయి. వెహికల్స్లో అయితే కొండపైకి వెళ్ళొచ్చు. పదండి, నాతో పాటు మీరు కూడా చూద్దురంట. ఇక్కడ ప్రధాన దైవంగా వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అలాగే మన తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పోలి ఉంటుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ వానరులు, అదే అండి కోతులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే వెంకటేశ్వర స్వామి కుడివైపు అయితే పద్మావతి దేవి ఉంటుంది. అలాగే ఎడమవైపు అయితే శివలింగం అయితే శివాలయం అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి. ఈ ఆలయాన్ని 25 ఫిబ్రవరి 1993లో అయితే ఒక 18 నెలల్లోనే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇక్కడికి భక్తులు అయితే చాలా ఎక్కువగా వస్తారు. సంగీ టెంపుల్ అంటే చాలా లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చని చెట్లు. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఈ ఆలయం యొక్క నిర్మాణం చోళ చాళుక్యుల శైలిలో ఉంటుంది. ఈ ఆలయం నుంచి రామోజీ ఫిలిం సిటీ అయితే జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ దేవతలు, దేవుళ్ళు అయితే చాలామంది మనకు దర్శనమిస్తారు. వెంకటేశ్వర స్వామి అయితే ప్రధాన దైవం కదా. అలాగే ఇక్కడ గణేశుడు, రాధాకృష్ణ, సీతారాములు, అష్టలక్ష్మి దేవతలు కూడా మనకు ఇక్కడ దర్శనం అయితే ఇస్తారు. చూడండి, మనం ఈ గుడి లోపల నుంచి ఒకసారి అవుట్కట్స్ అదే బయటికి చూస్తే మాత్రం లొకేషన్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. టెంపుల్లోకి ఒక్కసారి వెళ్ళారంటే అక్కడ నుండి మనకు బయటికి రావాలి అనిపించదు, అంత బాగా ఉంటుంది లొకేషన్ అయితే. సో ఇక్కడ చూడండి, మనకు అక్కడ కనిపించే ఆ వైట్ ఉన్నాయి కదా, అవన్నీ సంగీ వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ అంట. అలాగే ఇక్కడ ఈ టెంపుల్లో వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళకు షెల్టర్స్ అయితే ఇస్తారంట, క్వార్టర్స్ ఉంటాయంట వాళ్ళకి. సో అక్కడ అంటుంటే నేను కూడా విన్నాను. సో లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియోలో చూసిన దానికన్నా లైవ్గా వెళ్ళి ఒకసారి చూస్తే మీకు కూడా బాగా నచ్చేస్తుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి వెళ్ళేయండి. అలాగే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి, ఇలా చూడండి. ఇదే వెంకటేశ్వర స్వామి విగ్రహం. అటు ఇటు గరుత్మంతుడు ఉంటాడు, మధ్యలో వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగుంటాడు. అలాగే ఇక్కడ నవగ్రహ శక్తి పీఠాలు కూడా ఉంటాయి. మేము దాని చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే ఉన్న దోషాలన్నీ పోతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అయితే చాలా బాగా జరుగుతాయి. ఇగో చూడండి, సీతారాముల విగ్రహాలు కూడా ఉంటాయి. మనకు స్టార్టింగ్లో మనం లోపలికి వచ్చే ముందు మనకు అక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. అక్కడ దర్శనం చేసుకొని రండి.
చూడండి ఇదైతే విఘ్నేశ్వర స్వామి, అదే అండి మన వినాయకుడు అన్నమాట. సో ఇక్కడ ఉన్నాడు. అలాగే దుర్గాదేవి, అలాగే కమలాంబికాదేవి అని చాలామంది ఉంటారు ఇక్కడ. దేవతలు దేవుళ్ళని లేకుండా అందరూ మనకైతే ఒకే ప్లేస్లో దర్శనమిస్తారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి కోసం అయితే, సంతానం కోసం అయితే సుబ్రహ్మణ్య స్వామిని బాగా మొక్కుకుంటారు. అలాగే ఇక్కడ మనం గుడిపైకి వచ్చే ముందు మెట్ల మార్గంలో వస్తాం కదా, మనం మోకాళ్ళ మీద నడిచైతే చాలామంది వస్తారు. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం అన్నమాట. అట్లా మెట్ల ద్వారా వస్తారు. నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసేసి చేయొచ్చు ఇక్కడ. మీరు కూడా తప్పకుండా ఒకసారి రండి. వీకెండ్లో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒకసారి ట్రిప్ ప్లాన్ చేసుకోండి. చూడండి ఇక్కడ శివయ్య నంది చూస్తున్నారు కదా, ఆ 2 కొమ్ముల నుంచి చూస్తే మంచిదని భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. ఇక్కడ భక్తులే కాకుండా ఈ ఆలయంలో భక్తులకు మాత్రమే కాదండి, సినిమా ప్రియులకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ కొన్ని వందల సినిమా షూటింగ్స్ అలాగే సీరియల్ షూటింగ్ కూడా జరిగాయి. అలాగే ఇక్కడ ప్రసాదం కూడా ఉంటుంది, పులిహోర అలాగే లడ్డు ఇక్కడ ఫేమస్ అన్నమాట. ఈ టెంపుల్ ఉదయం 7:30 నుండి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం అయితే 4 గంటల నుంచి 8 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఒకసారి మీరు కూడా ప్లాన్ చేసి తప్పకుండా సంగీ టెంపుల్ని విజిట్ చేయండి. అలాగే ఎవరైనా రామోజీ ఫిలిం సిటీకి వచ్చిన వాళ్ళు ఉంటే ఇది కూడా అదే దారిలో ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా వచ్చి ఒక్కసారి ఈ సంగీ టెంపుల్ని చూడండి. మళ్ళీ మళ్ళీ రావాలనిపించే అంత బాగా ఉంటుంది లొకేషన్ అయితే. ఇక్కడ ఎంతోమంది సినిమా షూటింగ్స్ తీసి ఆ సినిమాలు కూడా హిట్ అయిన ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్ చూస్తే పవిత్ర బంధంలోని సౌందర్య గారు వెంకటేష్ గారి కోసం మోకాళ్ళ మీద నడుస్తారు కదా, సో అదే ఆ టెంపుల్ ఇక్కడే ఉంది. ఈ టెంపుల్లోనే ఆ షూటింగ్ జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.